నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గా గణేశ్ పద్మారావు, సభ్యులుగా పి శ్రీదేవి, ఏ మంగతయ్యారు, శివనాగంబ, బి వీరస్వామి, టి గోపి, ఎన్ జయలక్ష్మి, సూర్యకుమారులతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ గా పి శ్రీనివాసరావుతో దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కొవ్వాడ దివ్యశ్రీ, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకట రత్నప్రసాద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోర రామ్మూర్తి, మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు, నూకల భోగేంద్రబాబు, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు ఎరుబండి, పుప్పాల బుజ్జి, రామాంజనేయులు, గణేష్ కృష్ణ, పానకాల కృష్ణ, నల్ల శ్రీను, టీడీపీ మండలాధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టం 30 వాటి కింద చేయబడిన రూల్స్ ను ఆమోదించారు. ఆశీర్వాదం అంతా ఓకే. జనసి అనకాల చేసేస్తాం. ఓకే రెడీ, ఓకే ఓకే రెడీ. ఇలా చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. చేతులు తీసాము, చేతులు వేసేద్దాం. శ్రీ గణేశ్ పద్మారావు గారి పేరును ఓకే. సీనా ఏడే సీనాడే శేషల గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా గణేశ్ పద్మారావు గారిని నియమించిన స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ గౌరవనీయులు శ్రీ కన్మూరు రంగరామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే శేషల గ్రామంలో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున చైర్మన్గా గణేశ్ పద్మారావు గారిని మరి వారితో పాటు ట్రస్టీ బోర్డు మెంబర్లుగా మరి 80 మందిని నియమించడం జరిగింది. మరి చైర్మన్ అవకాశం మరి ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీకి అవకాశం కల్పించినందుకు మన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి ట్రస్ట్ బోర్డు సందర్భంగా గణేశ్ పద్మారావు గారిని చైర్మన్గా నియమించడం అయింది. ఈ గుడికి శ్రీ రామలింగేశ్వర స్వామి గుడికి మరి ఈ గుడిని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఈ బోర్డు సభ్యులు అందరూ కూడా కలిసి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా చేసినటువంటి గణేంద్ర పద్మారావు గారికి, అలాగే
బోర్డు సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని జనసేన వారి కోరిక మేరకు మన ప్రీతమ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఎన్నిక చేయబడి వారికి ఇవ్వడం జరిగింది. వారికి గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీశైల గ్రామంలోని పెంచేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలోని ట్రస్ట్ బోర్డు నియామకం జరిగి మనం ఈ గణేశం పద్మారావు గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గణేశం పద్మారావు గారు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సభ్యులు అందరికీ కూడా ఈ ధర్మకర్తలుగా నియమించిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ పదవి ఇచ్చినందుకు రఘురామకృష్ణరాజు గారికి అలాగే జనసేన పార్టీ పెద్దలందరికీ నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా కూటమి ప్రజలందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.